కదా. మన ప్రస్తుతం భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ అంటే ఏంటి అంటే కొత్తగా భారత చైతన్య యువజన పార్టీ ఎవరైతే వింటున్నారో అంటే తెలంగాణ ప్రజలకి కొంచెం కొత్తగానే అనిపించొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి పోస్టర్ కూడా లాంచ్ చేశారు. అసలు ఆ పోస్టర్ గురించి బీసీ మహాగర్జన అని చెప్పేసి అని అంటున్నారు. అది కూడా ఆంధ్రాలో కండక్ట్ చేస్తున్నారు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే మనం ఇప్పుడు ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఓరిగంటి వెంకటేశ్వర్లు గారు. మాట్లాడేద్దాము. నమస్కారం అండి. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు అంటే పోస్టర్ లాంచ్ చేశారు. మీరు చెప్పొచ్చు అంటే భారత చైతన్య యువజన పార్టీ గత 4 ఏళ్లుగా ఉంటుంది, 2 ఏళ్ల తెలంగాణలో కూడా ఉంది అని చెప్పేసి, కానీ అందరికి కొంచెం కొత్తగానే వినిపిస్తుంది. కానీ ఈ బీసీ మహాగర్జన ఏంటి అంటే బీసీకి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీని గురించి ఏం చెప్తారు? బీసీ సింహగర్జన బీసీ సింహగర్జన భారీ బహిరంగ సభ ఈ నెల 22వ తారీఖు విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూణే మండల్ ప్రాంగణంలో జరగబోతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశము బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి గలమెత్తడానికి దేశంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ ఇన్వైట్ చేస్తున్నాము. అక్కడ గలమెత్తి బీసీ సమస్యలపై పోరాటం చేయడానికి శ్రీకారం చుడతాము. సార్ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే బీసీ సింహగర్జన అని చెప్పేసి విన్నారు. అంటే బీసీల వరకే అందరు బీసీలకి మాత్రమే అన్ని అంటే సమస్యలు ఉన్నాయి అంటే వేరే కులాలకు లేవో మనకి చూసుకోవచ్చు. అగ్రకులం ఉంది, అంతేకాదు అంటే మీరు అగ్రకులం అని మాట్లాడారు కాబట్టి ఈ పదం అయితే నేను యూజ్ చేశాను, బట్ నేను యూజ్ చేయకూడదు. సో వీళ్ళకి ఏం సమస్యలు లేవంటారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి నోటిఫికేషన్ లో కూడా జాబ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్కువ మనకి మైనస్ చేయడం, మార్క్స్ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉండటం ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కానీ పర్టికులర్ గా ఓన్లీ బీసీలే రావాలి అని ప్రధాన కర్తవ్యం ఏంటి? ప్రధాన అజెండా వచ్చేసి బీసీలకు రాజ్యాధికారం మా యొక్క ప్రధాన ఎజెండా. ఓకే, మాకు బీసీలకి రక్షణ చట్ట ప్రకారంగా రక్షణ లేదు. మీరు ఓసీలు వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయ్యారు, వాళ్ళు మంచిగా బిజినెస్లు ఉద్యోగాలు అన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ చట్ట ప్రకారం రిజర్వేషన్ ఉంది. ఈ రెండింటి మధ్యలో బీసీలో మాకు ఎలాంటి రక్షణ లేదు. రిజర్వేషన్లు కావచ్చు, పొలిటికల్ పొలిటికల్ కానీ ఏ విధంగా రిజర్వేషన్స్ లేవు. మెయిన్ ప్రధాన ఉద్దేశము బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఈ రోజు మీరు గ్రామాలకు వెళ్తే బీసీ ప్రజలు ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారు. సో వాళ్ళని పైకి తీసుకురావడానికి మేము రాజ్యాధికారమే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ ముందుకెళ్తాం. సార్ ఒక పార్టీ కేవలం ఏంటంటే అంటే ఇప్పుడు మీరు బీసీ అని అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఒక పార్టీ కేవలం ఒక్కదానికే ఉండకూడదు, అందరూ సమానమే అన్నట్టు చూస్తేనే అది పార్టీ అంటారు. ఆ పార్టీని పరిపాలించే అంటే నాయకులనే రాజు అని అంటారు. కానీ ఇక్కడ భారత చైతన్య యువజన పార్టీ కేవలం బీసీలకు మాత్రమే అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. దీనికి అసలు ఏంటి? మీరు పేరుకు బీసీ పార్టీ అయినా కానీ ఇది భారత చైతన్య యువజన పార్టీ. మా పార్టీలో ఏదైతే రెడ్లు, కమ్మలు అందరూ ఈ పార్టీలో మెంబర్షిప్లుగా ఉన్నారు. ఇది ఓన్లీ బీసీలకు మాత్రం కాదు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. బీసీ అధిక శాతం 60-70% మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ఇది చిన్న పోర్షన్ కాదు, 5%, 10%, 70% బీసీలో మేము ఉన్నాం. సో డెఫినెట్ గా బీసీలకి 70% ఉన్న ప్రజలకి ఒక పార్టీ కావాలో డెఫినెట్ గా కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు అన్ని మేజర్ పార్టీలు బీసీలను వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకు ఎలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టలేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా వాగ్దానాలు చేయడం, గెలిచిన తర్వాత మోసం చేయడం. సో ఈ విధంగా బీసీలకు పొలిటికల్ పార్టీ కావాలని చెప్పేసి స్టార్ట్ చేయడం. అలా అని చెప్పేసి ఓన్లీ బీసీలు కాదు, దీంట్లో అందరూ ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మలు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ పార్టీలో భాగస్వామ్యం. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రధానంగా అంటే ఒక పార్టీ అంటే అన్ని సమస్యల గురించి మాట్లాడాలి. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణకు వచ్చి మీరు పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి తెలంగాణలో కూడా పార్టీ పెడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఏదైతే ఉందో సిట్ విచారణ కేసులో ఏదైతే కేసీఆర్ ని విచారించారో దాని పట్ల ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంటే నాయకులు కావచ్చు లేదా అభిమానులు కావచ్చు ఎవరైతే ఎందుకు ఒక పెద్ద అయినంత అంటే అవమానించారని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? అంతేకాదు రీసెంట్ గా జీవన్ రెడ్డి ఒక మాట కూడా అన్నారు, సిపి సజ్జనార్ గారిని ఏమని అన్నారంటే నా బొచ్చులో చట్టం తర్వాత ఆయన యూజ్లెస్ ఫెయిల్ ఇట్లా ఒక ఆఫీసర్ ని ఇలా అనొచ్చు అంటారా? ఆ విచారణ జరగటం కూడా కరెక్ట్ అని అంటారా? అలాంటి మాట మాట్లాడకూడదు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే చట్టం ముందు అందరు సమానమే.
తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే. అది ఎంతటి పెద్ద ఇది ప్రజాస్వామ్యం. నేను తెలంగాణ సాధించాను, నన్ను విచారణ చేయొద్దు అంటే ఎలా కుదురుతుంది? ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టము ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అదే విధంగా దాన్ని అడ్డం పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతూ వాళ్ళ మధ్యన డీల్స్ కుదుర్చుకోవడం అలాంటివి చేయకుండా చట్టపరంగా సిస్టమేటిక్ గా స్థితి విచారణ జరిపించి డెఫినెట్ గా తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాల్సిందే. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా వదలకూడదు. అంటే ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణకు రావడానికి గల కారణం ఏకైక వ్యక్తి మనం చూసుకోవచ్చు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినారు, 10 ఏళ్ళు అంటే ఒకసారి కాదు 2 సార్లు పరిపాలించినారు. అలాంటి వ్యక్తిని విచారణకి పిలిచి ఇప్పుడు శిక్ష పడుతుంటారా పడమంటారు? సో డెఫినెట్ గా కేసీఆర్ గారు అంటే గొప్ప వ్యక్తి. డెఫినెట్ గా ఆయన లేకుండా తెలంగాణ ఊహించుకోలేదు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. చాలా డెఫినెట్ గా ఆయన లేకుండా తెలంగాణ లేదు, నో డౌట్. అలా అని చెప్పేసి తప్పులు చేస్తే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తున్నారు. శిక్ష పడలేదు, ఇంకా ఏమైంది ప్రశ్నిస్తున్నారు. దానికి కేసీఆర్ గారు సహకరిస్తున్నారు. సో అంతతో చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది కాబట్టి చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. మీరు అంటే నేను చూస్తాను గతంలో కూడా మీరు ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ జాబ్ మేళా అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ తెలంగాణలో ఈ జాబ్స్ గురించి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో అన్నమాట ధర్నాలు చేస్తున్నారు. అంటే ఒక యువత రోడ్లపైకి వచ్చి ఏంటంటే ధర్నా చేసేంత స్థితి పట్టింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2 నెలలలో వాళ్ళకి చెప్పిన హామీలు నెరవేర్చలేదని. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే 60,000 జాబ్లు రిలీజ్ చేసేవారంటారు. అంటే దీనికి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంటే ఎందుకంటే మీరు భారతీయ చైతన్య యువజన పార్టీ నుంచి తరపున మాట్లాడుతున్నారు. ఒకవేళ మీ పార్టీ కనుక ఉంటే కనుక ఏం చేస్తారు? సో ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. 60,000 ఉద్యోగాలు వస్తే సరిపోతాయి. ప్రస్తుతం గవర్నమెంట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమాలు చేపట్టట్లేదు. వాళ్ళు ఎంతవరకు రియల్ ఎస్టేట్లు వాళ్ళు ఇన్ని రోజులు పవర్లు లేరు. సో ఇప్పుడు వాళ్ళ కడుపు ఎలాంటి ఆలోచిస్తున్నారు తప్ప ఎవరైనా సరే విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు రాయాలని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ఎఫర్ట్ పెట్టాలి. డెఫినెట్ గా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్ గా యువత విద్యా ఉద్యోగాల కోసం సపరేట్ గా పోరాటం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళకు విద్యా ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, రాజకీయ అవకాశాలు ప్రతి ఒక్కరికి కల్పించడానికి మేము సాయశక్తులు ప్రయత్నం. ఇప్పుడు ఏం చేసినాక ఎవరైనా సరే ప్రజలు ఏమనుకుంటారంటే ఎవరైనా సరే పార్టీలో రాకముందు ఒకలాగా హామీలు ఇస్తారు, పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు ఏమి గుర్తున్నా ఉంటారు. దీనికి ఏం చెప్తారు? మా నినాదమే యువత. ఓకే, సో మా నినాదము మా ఆది నాయకుడు బోడే రామచంద్ర గారి విజన్ యువత, మహిళలు, రైతులు. ఈ బౌండరీస్ దాటి మేము ఓకే నీతిగా నిజాయితీగా పాలించడము అన్నగారి ఆశయాలు. సో డెఫినెట్ గా మా ఆశయాలు అయితే ఉన్నాయో వాటిని ఏదైతే ప్రామిస్ చేస్తామో అవి డెఫినెట్ గా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. భారతీయ యువజన పార్టీ పిఏసి కమిటీ మెంబర్ హైదరాబాద్ జిల్లా కండి. ఇది ఈ నెల బీసీ సింహ గర్జన ఫిబ్రవరి 23 తారీఖు 2 గంటల సాయంత్రం 6 గంటల వరకు విజయవాడ హైవే దగ్గర నాగార్జున యూనివర్సిటీ ఎదురుగలో జరుగుతుంది. ఇది బీసీలకు హక్కు, బీసీలకు మలుపు తిరిగే రోజులా ప్రకటిస్తున్నారు. బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ భారతీయ యువజన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బీసీ సింహ గర్జనకు భారీ ఎత్తున బీసీ బిడ్డలు, విద్యార్థులు, వ్యవస్థ కానీ కార్పొరేషన్లో కానీ ఎంతైతే మనం వెనుకబడి ఉన్నామో వాళ్ళందరూ కూడా వచ్చి మన హక్కుని, మన వాల్యూస్ని అన్నిటినీ కూడా అందుకోవాలని చెప్పి. ఇప్పుడు బీసీల యొక్క అంటే ఈ పార్టీ పెట్టడానికి ప్రధాన కర్తవ్యం ఏంటి? ఇప్పుడు బీసీ సింహ గర్జన అని చెప్తున్నారు. దీనికి ప్రధాన కర్తవ్యం ఏంటి? ఏమనుకుని పెట్టారు సింహ గర్జన ఏర్పాటు చేశారు? అది కూడా బీసీలు అని చెప్పేసి మనం హైలైట్ చేయడం జరుగుతుంది. ఏంటి బీసీ గురించి? బీసీల గురించి ఈ రోజు బీసీల జరిగే అన్యాయాలు, బీసీ ఉన్న పాపులేషన్ చాలా ఎక్కువ. మన హక్కు కోసం మనం అడుక్కునే రోజులు పోయినాయి, రిక్వెస్ట్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు మళ్ళబడే రోజులు వచ్చాయి, తిరగబడే రోజులు వచ్చాయి. అది కూడా భారతీయ యువజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది బీసీ గర్జన. ఖచ్చితంగా మేము అది చరిత్ర మలుపు తిరిగే రోజులా గుర్తుంటుంది ఫిబ్రవరి 21 తారీఖు. ఇప్పుడు ఈ భారతీయ చైతన్య యువజన పార్టీ ఎలా ఉండబోతుంది? రాబోయే అంటే మనం చెప్పుకోవచ్చు ఎలా ఉండబోతుంది? పెద్ద సంఖ్యలో అని మీరు చెప్పొచ్చు కదా, ఎలా ఉండబోతుంది? అన్ని ప్రధాన పార్టీలు మనం చూసుకున్నట్లయితే అలాగే ఉంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా భారతీయ చైతన్య
పార్టీ పెట్టి ఇప్పటికి 3 years అవుతుంది ఆల్మోస్ట్. గత 2023లో తెలంగాణలో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. 2024లో కూడా ఏపీలో కంటెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేస్ అందరూ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ఇంకా కంపెనీలు బలోపేతంగా చేసి రాబోయే రోజుల్లో మేము వచ్చే ఎలక్షన్స్ ఏవైనా ఉండండి, జిహెచ్ఎంసీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ భారీ ఎత్తున ఏవైతే ప్రధాన పార్టీలు ఎలా అయితే కంటెస్ట్ చేస్తామో అలానే మేము కూడా మా క్యాండిడేట్ని అభ్యర్థిని అక్కడ ప్రకటిస్తాం. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండింటిలో కనెక్ట్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉంటుందా ఈ పార్టీ? 2 రాష్ట్రాలు ఉంటుందండి ఈ పార్టీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్ ఏమైనా నిలబడుతున్నారా? లేదండి, మున్సిపల్ ఎలక్షన్స్ మేము నిలబడలేదు. ఏపీ తెలంగాణలో కానీ ఏం నిలబడలేదు. కానీ రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మేము గట్టి పోటీ ఇస్తాము. మా అభ్యర్థి నించుంటాం. మా గోరే రామచంద్ర యాదవ్ గారు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం జరుగుతుంది ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో. నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నాను. తెలంగాణ స్టేట్ బీసీవై పార్టీ ప్యాక్ మెంబర్గా నేను మాట్లాడుతున్నాను. పార్టీ అఫైర్స్ కమిటీ మెంబర్గా నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారు 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ధిక్కరించడం కోసం, బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, బహుజన్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ధిక్కరించడం కోసమై దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా పార్టీని పెట్టి ఎంతో బలోపేతం చేస్తున్నారు. దానిలో భాగంగా ఎక్కడ చేసినటువంటి సమస్యలు అక్కడనే ఉన్నాయి. బీసీ సోదరులారా మనం అందరం ఏకం కావాలి, సమస్యలు మయమై ఉంది. పార్టీలు ఏంటన్నమాట, అగ్రవర్ణాల పార్టీలన్నీ కూడా ఈ బహుజనవాదులకు బీసీ వాదులకు ఎంతో అన్యాయం చేస్తున్నాయి. మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలనే ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రేపు 22వ తారీఖు నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు హైవే పక్కన ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో పూలే అంబేద్కర్ గారి ప్రాంగణంలో సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా మనం అందరం కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ కులాలకు సంబంధించినటువంటి నాయకులారా, రాజకీయ కానీ, గౌడ్సే కానీ, యాదవ్సే కానీ, వివిధ పద్మశాలిసే కానీ, వివిధ రకాల కులాలకు సంబంధించినటువంటి నాయకులారా మనం అందరం కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులారా మనం కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకనట్లయితే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అగ్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి తెలంగాణలో మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసేసి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్లో పోయినందుకు ఎంతగానో బాధాకరం అనిపిస్తుంది. సమస్త సమాజం కూడా బాధపడుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే అటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు వైఎస్ఆర్సీపీ కానీ, అటు టీడీపీ కానీ, అటు బీజేపీ కానీ, అగ్రవర్ణాల పార్టీలన్నీ కూడా ఈ బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. చట్టసభల్లో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 60% ఎబవ్ ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుంటే అన్నగారు ఈ ప్రజల్లో ఏందన్నమాట చైతన్యం రావాలి, అగ్రవర్ణాల వాళ్ళే పెత్తనం చెలాయిస్తారని ఒక ఆలోచనతోటి ఈ బీసీ జనాభాలందరినీ కూడా ఐక్యత చేసేసి పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గ ప్రజలారా మనం అందరం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అన్నగారు వెనుక మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో మనకు రిజర్వేషన్ లేదు. అదేవిధంగా తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ దాదాపు అమరావతిలో ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని దాదాపు 1000 ఎకరాల భూమిని బీసీలకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అన్నగారు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 44% జనాభా ప్రాతిపదికన 44% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అమలుపరచాలి, అందరూ కూడా తెలియజేయాలి. బీసీలకు జరుగుతున్నట్టు అన్యాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో రేపు జరగబోయే 22వ తారీఖున బీసీ సింహగర్జన ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రాలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా మనం అందరం కూడా కలిసికట్టుగా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా బీసీ దేవతలైనటువంటి దేవతలు శ్రీకృష్ణ భగవాన్ గారికి, అదేవిధంగా జాంబవతి గారికి కూడా కళ్యాణ కార్యక్రమం ఉంది. అదేవిధంగా బీసీ దేవతలైనటువంటి వాళ్ళందరికీ కూడా పూజ కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఈ త్యాగాల కోసం, బీసీల కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులందరినీ కూడా ఆరాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో జనాలందరూ కూడా ఐక్యత చేయడం కోసం పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా కలిసి రావాలని తెలియజేయడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీవై పార్టీ.